హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? ఇది వచ్చేసి పెసరపప్పు అండి. దాన్నే మనం ముంగాలని అంటూ ఉంటాం కదా. ఈరోజు స్పెషల్ రెసిపీ ఏంటి అంటారా? టొమాటో పెసరపప్పు అండి. చాలా టేస్ట్ గా ఉంటుంది, రుచికి రుచిగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యము. దీంట్లో ఉండే ఎన్నో రకాల ప్రోటీన్స్, ఫైబర్ వల్ల ఆరోగ్యం అనేది చాలా బాగుంటుందండి. దానికోసం ఫస్ట్ వచ్చేసి జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే నేను దంచుకున్నానండి. తర్వాత పెసరపప్పును ఒక 10 మినిట్స్ ముందు అయితే బాగా నానబెట్టాను. నానబెట్టిన తర్వాత వాష్ చేసి ప్రెషర్ కుక్కర్ లో తీసుకొని తగినంత వాటర్ అయితే యాడ్ చేసేసుకోండి, మనకు పప్పుకు కావాల్సినంత వాటరు. ఇంకోటండి, పెసరపప్పు గట్టిగా ఉంటే అంత టేస్ట్ ఉండదు, కాస్త పలుచగానే చేసేసుకోండి. ఇంకా అందులోకి ముందుగా దంచేసుకున్న జీలకర్ర, వెల్లుల్లిపాయలు అయితే యాడ్ చేసేసాను. టేస్ట్ కి సరిపడా పసుపు, కారము, ఉప్పు కూడా వేసేసానండి. నెక్స్ట్ వచ్చేసి ఏం చెయ్యాలి అంటే, చింతపండు కొంచెం మాత్రమే తీసుకోండి, ఒక గోలిగుండంత సైజ్ మాత్రమే తీసుకోండి. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి టొమాటో అండి. టొమాటోలను కాస్త ఎక్కువగానే తీసుకోండి. టొమాటో మనం తీసుకునే దాని మీద డిపెండ్ అయ్యే పెసరపప్పు అనేది చాలా టేస్ట్ గా ఉంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. అంతేకాకుండా మనకి ఎంతో ఆరోగ్యం అండి. బాడీలో వేడి అనేది పెసరపప్పు తినగానే తగ్గిపోతుందండి. ఎక్కువ వేడితో సమస్యతో ఇబ్బంది పడేవారు ఖచ్చితంగా పెసరపప్పును కనీసం వారానికి 2 సార్లు అయినా చేపించుకొని తినండి. మీరే రిజల్ట్ అయితే చూడండి. చూసిన తర్వాత నాకు కామెంట్స్ అయితే పెట్టేసేయండి. నేను చేసిన తర్వాత ఈ పప్పు అయితే చాలా టేస్ట్ గా ఉంది. ఇంకా నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంతేకాకుండా బాడీలో ఉండే అధిక వేడిని కూడా ఖచ్చితంగా తగ్గించేస్తుంది. మనం వినే ఉంటాం కదా, అమ్మవారికి పూజలు చేసేటప్పుడు నైవేద్యంగా ఎక్కువగా పులగం పెడుతూ ఉంటాము పెసరపప్పు కలిపి. ఎందుకు? బాడీలో మనకు వేడి తగ్గిస్తుందని చెప్తున్నా కదా. అంతేకాకుండా అమ్మవార్లు ఆగ్రహం తగ్గించడం కోసం పులగం నైవేద్యంగా పెడతారండి. అంత గొప్ప విశిష్టత అయితే పెసరపప్పుకు ఉంది. కాబట్టి అప్పుడప్పుడైనా పెసరపప్పు అయితే తింటూ ఉండండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి వీటన్నిటిని కలిపి ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత రుబ్బుకోవాలండి. రుబ్బుకొని ఇంకో ప్యాన్ లో వచ్చేసి పోపు కోసం రెడీ చేసుకోవాలండి. వెల్లుల్లిపాయలతోనే పోపు పెట్టేసేయండి. వెల్లుల్లిపాయలు పోపు పెడితే చాలా టేస్ట్ గా ఉంటుంది, మంచి స్మెల్ కూడా వస్తుంది. ఎక్స్ట్రా ఏమి యాడ్ చేయకండి ఫ్రెండ్స్. పెసరపప్పు ఏమి యాడ్ చేయకుండా సింపుల్ గా ఉంటేనే ఆ టేస్ట్ వేరే లెవెల్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరైతే ట్రై చేయండి, టేస్ట్ మాత్రం ఆస్వాదించండి. తిన్న తర్వాత నాకైతే కామెంట్స్ అయితే పెట్టేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా? ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత పోపు పెట్టేసుకోవాలండి. పోపు పెట్టేసుకొని సర్వ్ చేసేసుకొని వేడివేడి అన్నంలో కలిపి తీసుకుంటే ఎంత టేస్ట్ గా ఉంటే పెసరపప్పు అయితే రెడీ అయిపోతుందండి. ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. టేస్ట్ మాత్రం మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్కరికి యూస్ఫుల్ అనే నేను అనుకుంటున్నాను. ఎందుకంటే హెల్త్ గా టేస్ట్ గా ఉంటుంది కాబట్టి తప్పకుండా మిస్ అవ్వకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్